నమస్కారం. దండుపేలం బ్యాచ్ ఒక ఇంటిని మాత్రమే దోచుకునేది. మన సినిమాలో చూసాం, ఆ కర్ణాటకలో ఉన్నటువంటి దండుపాలెం బ్యాచ్. కానీ జగన్ బ్యాచ్ మాత్రం రాష్ట్రం మొత్తాన్ని దోచుకుంది. ఏ శాఖను మిగల్చకుండా దోచుకుంది. జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి కానీ దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి మేము పలానా శాఖలో దోచుకోలేదు అని చర్చకు రాగలరా? ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్ను ప్రజలు ఓడించారు. ఓడించినప్పటి నుంచి కూడా ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు తగలబెట్టడం జరుగుతుంది. ఇది చాలా ఘోరం, చాలా అన్యాయం. అదేంటంటే ప్రభుత్వం మీద కదా మీరు పట్టుకోవచ్చుగా అంటారు. దొంగలు ఎలా రావాలి, ఎలా దోచుకోవాలో మీకు తెలుసు, ఎలా తగలబెట్టాలో తెలుసు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఫైళ్ళు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు. ఇవాళ ఫైళ్ళు తగలబెడుతూ మీరు నంగనాచి కబుర్లు చెప్తారండి. ఒక్క శాఖని కాదు, అన్ని శాఖల్లో కూడా అవినీతి జరిగింది. 2019వ సంవత్సరానికి ఫైబర్ నెట్ సంస్థ జీతాలు 7 కోట్లు అయితే వాటిని 48 కోట్లుగా పెంచారు. ఆ శాఖ ఎండీగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి అన్నకి, స్వయాన్న అన్నకి సంవత్సరానికి 12 కోట్లు అప్పలాగా అప్పచెప్పాడు. ఎవరప్ప సొమ్మని అలాగ అప్పచెప్పాడు మధుసూదన్ రెడ్డి. అలాగా చెప్పుకుంటూ పోతే టీటీడీ ఫైల్ తగలబెట్టారు, అలాగే ఇరిగేషన్ ఫైల్ తగలబెట్టారు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రవాణా శాఖలో ఫైల్ తగలబెట్టారు, అలాగే వ్యవసాయ శాఖ ఫైల్, అనేక ఫైళ్ళు తగలబెడతారు. ఇది చూస్తుంటే రోజు తగలబెట్టుకుంటూ పోతూ దమ్ముంటే పట్టుకోండి. ఏది హైదరాబాద్లో మనం నిక్కర బ్యాచ్, బనీళ్ళ బ్యాచ్ అని వాళ్ళు ఒక సవాల్ ఇస్తుంటారు. మేము దొంగతనాలు చేస్తుంటాం, దమ్ముంటే పట్టుకోండి. ఇవాళ ఫైళ్ళు తగలబెడుతూ దమ్ముంటే పట్టుకోండి అని ఛాలెంజ్కి వచ్చే పరిస్థితి వైసీపీ నాయకులు వచ్చారు. నేను అంటాడు, కోడిగుడ్లకి ఏకలు లెక్క పెట్టే మంత్రి మా హయాంలోనే మేము పెట్టుబడులు తీసుకొచ్చి ఇప్పుడు ఈ ఓపెనింగ్ జరుగుతున్నాయి అంటాడు. ఒకవేళ అదే నిజమైతే మీ హయాంలో పరిశ్రమలు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. మీ హయాంలో ఒక్క పరిశ్రమ అన్నా ఇక్కడ కట్టి చూపించారా? అందులో ఉద్యోగ అవకాశాలు ఇచ్చారా?